హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ వ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో కరకరలాడే చిప్స్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి. కేవలం 1 కప్పు బియ్యం పిండితో చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా చిప్స్ అయితే చేసేసుకోవచ్చో. తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపించే ఈ చిప్స్ రెసిపీని చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇంట్లో 1 కప్పు బియ్యం పిండి ఉంటే చాలు. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక మందపాటి కడాయిని అయితే పెట్టేసుకొని దాంట్లోకి 1 కప్పు వాటర్ని అయితే వేసుకుంటున్నానండి. నేను ఇదే కప్పుతో వాటర్, ఇదే కప్పుతో బియ్యం పిండిని కూడా కొలుస్తున్నాను. సో ఇప్పుడు వాటర్ ఇలా మంచిగా బబుల్స్ వస్తున్న టైంలో 1/2 టీ స్పూన్ నెయ్యిని వేసేసుకొని మంచిగా మెల్ట్ అవ్వనివ్వండి. ఇది కరిగిన తర్వాత మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు, దాంతో పాటుగా 1/2 టీ స్పూన్ కారాన్ని కూడా వేసేసుకోండి. కారం మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇలా ఈ మూడింటిని వేసేసుకున్న తర్వాత గరిటెతోటి ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోండి. 1/4 టీ స్పూన్ నువ్వుల్ని వేసేసుకోండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 2 రెమ్మల కరివేపాకుని, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరని కూడా వేసేసుకోండి. ఇలా కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, నువ్వుల్ని వేయడం వల్ల మన చిప్స్కి అయితే చాలా టేస్ట్ వస్తాయండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాయిల్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా బాయిల్ చేసుకున్నాను. ఇప్పుడు నిమిషం తర్వాత సిమ్లో పెట్టేసుకొని 1 కప్పు బియ్యం పిండిని అయితే యాడ్ చేసేసుకోవాలండి. నేను ఇక్కడ తీసుకున్న 1 కప్పు వాటర్కి 1 కప్పు బియ్యం పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఒకేసారి కప్పు మొత్తం వేయకుండా హాఫ్గా 2 సార్లు వేసేసుకోవాలండి. ముందు నేను 1/2 కప్పు బియ్యం పిండిని వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో 1/2 కప్పుని వేసేసుకున్నాను. సిమ్లో పెట్టేసి ఈ ప్రాసెస్ని చేసేసుకోవాలండి. మొత్తం మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతవరకు సిమ్లో పెట్టేసుకోండి. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు అలా వదిలేయండి. 2-3 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నానండి. పిండి అయితే వేడిగా ఉంది, కాకపోతే ఈ స్టేజ్లోనే మనం పిండిని ఒత్తేసుకోవాలి. కాబట్టి ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత పిండిని ఒత్తేసుకోవాలండి. పిండి వేడిగా ఉండడం వలన మనం చేతిని వాటర్లో ముంచుకుంటూ తీసుకుంటూ ఈ విధంగా ఒత్తేసుకుంటే మనకి బాగుంటుంది. అంతా పిండిని కూడా మంచిగా చపాతీ పిండిని ఏ విధంగా అయితే మనం కలుపుకుంటామో అలాగే కలిపేసుకోవాలి. మీకు డ్రైగా అనిపిస్తే చేతిని కొంచెం వాటర్లో ముంచి పిండిని నొక్కుతూ ఉండండి. ఇలా అరిచేతితో నొక్కితే పిండి మనకి మంచిగా మిక్స్ అయిపోతుంది. ఇలాగే అరిచేతితోటి మంచిగా ఒత్తుకుంటూ పిండిని సాఫ్ట్గా చేసుకుంటే మనకి చిప్స్ అనేవి కరకరలాడుతూ చాలా బాగా వస్తాయండి, క్రిస్పీగా. సో ఇలాగే ఒక 6-7 మినిట్స్ పాటు చేసేసుకున్నాను నేనైతే. ఇలా మంచిగా 6 నుంచి 7 నిమిషాల పాటు ఒత్తేసుకున్న తర్వాత ఇందులో నుంచి కొంచెం పిండి ముద్దను తీసేసుకొని మిగతా పిండి ముద్ద మీద ఈ విధంగా తడిగుడ్డ వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కిచెన్ కౌంటర్ మీద కానీ చపాతీ పీట మీద కానీ కొంచెం పొడి బియ్యం పిండిని వేసేసుకొని మనం తీసేసుకున్న బియ్యం పిండి ముద్దని ఈ విధంగా అయితే మంచిగా చపాతీలాగా చేసేసుకోవాలి. ఎక్కడైతే మనకు కొంచెం లావుగా అనిపిస్తుందో అక్కడ చపాతీ కర్ర సహాయంతో ఒత్తుకుంటూ ఈ విధంగా రౌండ్గా చపాతీ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, నేనైతే ఎంత పెద్ద చపాతీ చేసేసుకున్నానో. ఇలా మంచిగా ఒత్తేసుకోవాలి. మనము బ్యాక్ సైడ్కి ఫ్లిప్ చేయకుండా ఒక సైడ్ నుంచే పొడిపిండి వేసుకున్నాం కాబట్టి ఈజీగా మనకి రొటేట్ అవుతుంది. సో అలా రొటేట్ చేసేసుకుంటూ చపాతీలాగా ఒత్తేసుకున్న తర్వాత అన్ఈవెన్గా ఉన్న సైడ్స్ని ఈ విధంగా కట్ చేసేసుకొని మళ్ళీ వాటిని చపాతీ ముద్దలాగా చేసేసుకొని మళ్ళీ దాన్ని వత్తేసుకొని చిప్స్ అయితే చేసేసుకోవచ్చండి. ఇలా మంచిగా సైడ్స్ని కట్ చేసేసుకున్న తర్వాత మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసేసుకోవడమేనండి. నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే డైమండ్ షేప్లో అయినా కట్ చేసేసుకోవచ్చు. అలాగే కావాలనుకుంటే సర్కిల్గా అయినా బాటిల్ క్యాప్ మూతతో చేసేసుకోవచ్చు అండి ఈజీగా. నేనైతే ఇక్కడ స్క్వేర్ లాగా చేసేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అయిపోతుందో. ఇలా మంచిగా స్క్వేర్ బైట్స్ లాగా కట్ చేసేసుకుంటున్నాను. ఇదే ప్రాసెస్లో మిగతా పిండితో కూడా స్క్వేర్ బైట్స్ని కట్ చేసేసుకోండి. మనకి మందం అనేది ఇలా ఉంటే సరిపోతుందండి, చాలా క్రిస్పీగా వస్తాయి పొంగుతూ. ఇలా కట్ చేసేసుకున్న చిప్స్ అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. పక్కనే నేను డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే పెట్టేశాను. ఆయిల్ మనకి ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుందండి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న
ఈ చిప్స్ ముక్కలను వేసేసుకొని 2 సైడ్స్ మంచిగా వేయించేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత పొంగుతూ వస్తున్నాయో చిప్స్ అయితే మనవి. మనం వేసిన వెంటనే పొంగుతూ పైకొచ్చేస్తాయండి. చాలా బాగుంటాయి క్రిస్పీగా చిప్స్ అయితే. ఇలా గరిటెతోటి మంచిగా 2 సైడ్స్ తిప్పుకుంటూ 2 సైడ్స్ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుంటే సరిపోతుందండి. మనం ఇందులో ఉప్పు కారం అన్నీ వేసాం కాబట్టి చిన్నపిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారండి. టేస్టీగా ఉంటాయి. సో ఇలా మంచిగా గరిటెతోటి 2 సైడ్స్ కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి. ఎక్కువ సమయం కూడా పట్టదండి మనకి. చిన్న చిప్సే కాబట్టి త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇలా మంచి రంగు వచ్చేసిన తర్వాత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుందామండి ఒక ప్లేట్లోకి. చూస్తున్నారు కదా పొంగుతూ ఎంత మంచిగా వచ్చాయో చిప్స్ అయితే. నిమిషాల్లో కేవలం 1 కప్పు బియ్యం పిండితో కరకరలాడే చిప్స్ అయితే చేసేసుకోవచ్చండి. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడైనా పిల్లలకి స్నాక్స్గా అయినా ఈజీగా చేసి పెట్టేయచ్చు. ఈ స్నాక్స్ ఐటమ్ అయితే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మనకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేస్తారు కదా. ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మరి నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటాను మరి, బాయ్.